నా తమ్ముళ్ళు ఎంతమంది లేరు, చెల్లెలు ఎంతమంది లేరు, బంధువులు ఎంతమంది లేరు, వారి ఎవరికి లేని పిలుపు ఈ రోజు మనకు వచ్చింది. మనము ధన్యులమే. హల్లెలూయా. ఎంత గొప్ప పిలుపు ఇది! ఇంతమంది ఉన్నారు, ఎవరైనా పిలిచాడా? మనల్ని పిలిచాడంటే అబ్బా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బయలుదేరి పోదామని చెప్పేసి అని వెంటనే, అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మళ్ళా అడ్రస్ చెప్పలా, బయలుదేరు అన్నాడంతే. సమస్తాన్ని విడిచి అబ్రహాము బయలుదేరాడంట. హల్లెలూయా. అబ్రహాం అలా బయలుదేరేసరికి దేవుడు సంతోషపడి, అబ్బా ఏ విశ్వాసం అయ్యా నీ విశ్వాసం. ఏమయ్యా అబ్రహామా, నీ పిలవంగానే వచ్చావే, నీకు మీ బంధువులు వాళ్ళంతా నీ జ్ఞాపకం రాలేదా అంటే, ఏమండి అసలు నేను ఈ లోకంలో పుట్టక మునుపు వీళ్ళెవరు నాకు తెలుసా? వీళ్ళు ఎవరైనా నన్ను పుట్టించారా? నన్ను పుట్టించక మునిపే నీవు ఉన్నావు. నేను నీ వద్ద నుంచి వచ్చాను, నేను నీ ద్వారా నీ లోకంలో ఉద్భవించాను. కాబట్టి నీవే నాకు కావాలి. ఏ రోజుకైనా నీ దగ్గరికి నేను రావాల్సింది తప్ప ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతం కాదు కదా. కాదు శాశ్వతం ఈ జీవితం, స్వల్పకాలమే ఇది, బహు స్వల్పకాలమే, అల్పకాలమే ఇది, బహు స్వల్పకాలమే. ఎందుకీ తహతహలు నిలువని గాలి మేడలు, ఎందుకీ తహతహలు నిలువని గాలి మేడలు, నిలువని గాలి మేడలు, నిలువని గాలి మేడలు. హల్లెలూయా. ఈ పాట పాడుతున్నాడు. ఎందుకయ్యా నాకు ఇది? నేను డాబా కట్టుకుంటే నాకేమో శాశ్వతం ఉండదా? నా బంధువులు నాకు శాశ్వతమా? లేదు, రేపేదైనా నేను సరిపోతే నా బంధువులు నా మరణాన్ని అడ్డగించగలుగుతారా? నా బంధువులు తీసుకొచ్చి నీ రాజ్యంలో కూర్చోబెట్టగలుగుతారా? లేదు కదయ్యా. నీకంటే మించిన బంధువు ఎవరయ్యా? హల్లెలూయా. యేసు వంటి ప్రియ బంధువుడెవరు? నీ చక్కని పాట వచ్చావుతున్నా. యేసు వంటి ప్రియ బంధువు నాకు దొరికినని చక్కని పాట. హల్లెలూయా. పాటలు పడితే చాలా పాటలు ఉన్నాయి దాని. రైట్. మొత్తానికి ఈ మాట అయ్యా, నీకు మించిన బంధువు ఎవరయ్యా? నీకు మించిన దేవుడు ఎవరయ్యా? ఏ రోజుకైనా నీ దగ్గరకు రావాల్సింది కదా. నువ్వు పిలిస్తే ఊరు దాటి రావడం కాదు, నువ్వు పిలిస్తే ఈ దేహాన్ని విడిచిపెట్టి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నా అన్నాడంట. హల్లెలూయా. ఒక రోజంట ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభు పిలిచాడంట. అబ్బాయి నువ్వు నాతో వస్తావా అంటే, అబ్బాయి అంటున్నాడంట, అయ్యా మా నాన్న చచ్చిపోయాడు, చేసుకెళ్ళి పాట పెట్టి వస్తానయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది అట్ట. ఇంకొక అబ్బాయి వచ్చిందంట, అయ్యా నేను వస్తానయ్యా అన్నాడంట. యాడికి వస్తావు? నీ ఇంటికితే వస్తానయ్యా. అవునా? నా ఇంటికి రావాలంటే నువ్వు ఒకటి విడిచిపెట్టాలయ్యా అన్నాడంట. ఏంటయ్యేది? నీ ఆస్తంతాన్ని బీదరికి ఇచ్చేసి నువ్వు నాతో రా అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటాడు? ముఖం చిన్న ముచ్చుకొని, ఏంటి నా ఆస్తి మీదే పడింది, దానికి నా కష్టార్జితం, నా తెలివితో నా కష్టంతో తినక సంపాదిస్తే పాస్టర్ నేను దశంభాగం అడుగుతాడు. పండగ ఈయేడే పడింది. పాస్టర్ దశంభాగం ఇయ్యలేదు, బాధపడతా ఉన్నాడే అన్నట్టుగా ఏం చేశాడంట? యేసుకి ఏం పొందేదే, ఏదో ఎన్నాళ్ళు అప్పులు పాలైపోయి సమస్యలు పాలైపోయి ఏదో నా తిప్పలు పడి నా తెలివితేటలో పోయి ₹4 సంపాదిస్తే సంపాదన మొత్తం బెదరికి ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. అయ్యో నేను మాత్రం పోయో నా కష్టం నేను తీసి పెడతాను. కానీ అబ్రహాం ఏమన్నా తెలుసా? యేసయ్యా నీ కోసం నా బంధువుల్ని, నా తల్లిదండ్రుల్ని, నాకున్న సమస్తాన్ని విడిచి అవసరమైన నా ప్రాణాన్ని విడిచినట్టు కూడా సిద్ధమే అన్నాడు. అబ్బా శబాష్ అబ్రహాం, నీ విశ్వాసం గొప్పదయ్యా, దాదా అని చెప్పేసి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళాడుట. భూమి మీద పాలు తేనెలు ప్రవహించే దేశము, దేవుని ప్రత్యక్షత అధికముగా కలిగిన దేశం ఏదైనా ఉందంటే అది కనాను దేశమే. ఆ దేశంలో తీసుకెళ్ళాడంటండి. హల్లెలూయా. ఆ దేశంలో తీసుకెళ్ళి, అబ్రహామా చుట్టూ కదిలెత్తు చూడయ్యా, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశము
నీకు నీ సంతానముకు సదాకాలం ఇస్తాను అన్నాడంట. ఎట్టట సదాకాలం, భూమి ఉన్నంత కాలము ఈ దేశము, ఈ భూమి నీకు నీ పేరు మీద వీలునామా రాసిచ్చానని అన్నట్టు. హల్లెలూయా. అబ్బా ఏమండి, దేవుడు కనుక ఈరోజు నాకు కనుక ఈ పేర్లపాడు గ్రామం మొత్తం రాసిస్తే నేను ఏం చేస్తా? ఈ ఊరు మొత్తం పరిశీలించి అందరికని పెద్ద డాబా కడతా. ఎవరి స్తోత్రం కలుగులుగా. ఎందుకని? ఆస్తి మొత్తం నాది, ఊరు మొత్తం నాదే కదా, అవునా కదా? కానీ అబ్రహాం ఏం చేసి తెలుసా? చిన్న గుడారం వేసుకున్నాడు అంట. అర్థమైందా? వాగ్దత్త దేశములో అబ్రహాము గుడారం వేసుకున్నాడంట. తన కొడుకు అయినటువంటి ఇస్సాకు చెప్పాడంట, తన మనవడైన యాకోబు చెప్పాడంట, ఒరే అబ్బాయి, ఈ దేశం మనకి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చారా, ఈ దేశం అంతా మందేరా, ఈ పొలం అంతా మంది, ఈ పట్టణం అంతా మంది, ఈ దేశం అంతా మందేరా, కానీ ఇది శాశ్వతం కాదురా. కాబట్టి నేను గుడారం కట్టుకున్నట్టుగా మీరు కూడా గుడారాలు ఉన్నట్టురా. మనకి శాశ్వతమైనటువంటి దేశం ఒకటి ఉన్నది, అదే పరదేశము. హల్లెలూయా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవనా కనికరించవా, దారి చూపవా. యేసుదేవనా కనికరించవా, దారి చూపవా. హల్లెలూయా. చూశారండి, అతని విశ్వాసాన్ని బట్టి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అతని విశ్వాసాన్ని మెచ్చి స్వాస్థ్యం ఇస్తే ఆ స్వాస్థ్యం కూడా నాకు శాశ్వతం కాదని గుడారాల్లో నివసించాడంటే అతని విశ్వాసం ఎంతో గొప్పదో. మరి నా విశ్వాసం నేనేమనుకున్నా? పేర్లపాడు మొత్తం రాసింది పెద్ద డాబా కడదాం అనుకున్నా. నా విశ్వాసం గొప్పదా? అబ్రహాం విశ్వాసం గొప్పదా? అర్థమైందా? కాబట్టి దేవుడి బిడ్డలారా, మన విశ్వాసం